Consider the following statements regarding functions of adrenal medullary hormones. Option, it causes pupillary constriction. It is a hyperglycemic hormone. It causes piloerection. It increases strength of heart contraction and అడ్రినలిన్ దవ్వ హార్మోన్ల విధికి సంబంధించిన వాక్యాలను పరిశీలించుము. తారకను నొక్కుట అంటే తారక అంటే కను పూపిల్ అనమాట, అంటే కనుపాపను చిన్నగా చేయడం. నెక్స్ట్, ఇది ఒక హైపర్ గ్లైసిమిక్ హార్మోన్ అంటే గ్లూకోజ్ లెవెల్ని తగ్గించడం, పెంచడం. పైలో ఎరెక్షన్ను కలిగి చేయడం, హృదయాన్ని సంకోచ బలాన్ని పెంచును. సో కింది ఇది ఒక హైపర్ గ్లైసెమిక్. తారకను నొక్కుట అనేటువంటిది రాంగ్. ఎందుకంటే తారకను ఎక్స్పాండ్ చేస్తుంది, అంటే కనుపాపను ఓపెన్ చేస్తుంది, పెద్దగా చేస్తుంది అన్నమాట. సో కాబట్టి ఏ ఒక్కటి రాంగ్ అన్నమాట. ఏ ఈజ్ రాంగ్, రిమైనింగ్ బి, సి, డి ఆర్ కరెక్ట్. So the 114 question, the right option is 4. The right option is 4. Means దవ్వ అగ్ని గ్లండ్కి సంబంధించిన దవ్వ మీకు మనకందరూ తెలుసు. The adrenal gland has 2 parts. When you cut transverse section, inside there will be a medulla, the medulla, and outside is a cortex. Cortex part secrete some of the hormones. Medullary part also secrete some hormones and carry out functions. So regarding medullary means వల్కలము దవ్వకు సంబంధించిన భాగము ఈ క్రింది యొక్క పనులను చెయ్యను. అంటే ఈ తారకను మాత్రం ఎక్స్పాండ్ చేస్తుంది, అంటే ఓపెన్ చేస్తుంది, కానీ ఇక్కడ నొక్కుట ఇవ్వడం జరిగింది కాబట్టి ఏ అనేది రాంగ్ అన్నమాట. సో ద రైట్ ఆప్షన్ ఈస్ 4th. BCD మాత్రమే. Next, read the following statements on plant growth and development. So this question is mainly regarding to the plant growth regulators. Already we know that plant growth regulators are auxins, gibberellins, cytokinins, abscisic acid, ABA, abscisic acid, and ethylene, ponds 5. So in our textbook also 5 major plant growth regulators are phytohormones. So this question is regarding to the phytohormones, nothing but plant growth regulators, that is PGR. So A option, parthenocarpy can be induced by auxins. Plant growth regulators can be involved in the promotion as well as inhibition of growth. Differentiation is a prerequisite for redifferentiation. Abscisic acid is a plant growth promoter. Apical dominancy promotes the growth of lateral buds.
సో వెన్ we go through the తెలుగు మీడియం, మొక్కల వృద్ధి పెరుగుదలకు సంబంధించి క్రింది వాక్యాలను అధ్యయనం చేయండి. సో అనిషేక ఫలాన్ని ఆక్సిన్స్ ప్రేరేపిస్తాయి. ఎస్ కరెక్ట్. మొక్క వృద్ధి నియంత్రకాల వృద్ధిని నిర్వహించడంలో కూడా పాల్గొంటాయి. ఎస్. ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్, దే ఇన్వాల్వ్ ఇన్ బోత్. దే ప్రమోట్ ద గ్రోత్, దే ఇన్హిబిట్ ద గ్రోత్. Means they helps for the growth, they helps to stop the demote the growth. So that both characteristics have the plant growth regulators. And also పునర్విభేదనం నిర్విభేదనం ఒక మూల ఆవశ్యకత. ఎస్. నెక్స్ట్, అబ్సిసిక్ యాసిడ్ ఇస్ ఎ ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్. రాంగ్. అబ్సిసిక్ యాసిడ్ అనేటువంటిది ఇది ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్ కాదు, డిమోటర్. అంటే ప్లాంట్ గ్రోత్ ఇన్హిబిటర్ అని చెప్పవచ్చు. అబ్సిసిక్ యాసిడ్ ని ప్లాంట్ గ్రోత్ ఇన్హిబిటర్ అని చెప్పవచ్చు, ప్రమోటర్ కాదనమాట, ఇన్హిబిటర్. ఎందుకు ఇన్హిబిటర్ అబ్సిసిక్ యాసిడ్ అంటే, ఈ అబ్సిసిక్ యాసిడ్ ప్లాంట్స్ కి సంబంధించినటువంటి ఫ్లవర్స్ ని, ఫ్రూట్స్ ని, మిగతా ప్లాంట్స్ యొక్క పార్ట్స్ ని చిన్న వయసులోనే రాలిపోయేటట్టు చేయడం. అంటే ప్లాంట్ యొక్క గ్రోత్ ని డిమోట్ చేస్తుంది, అంటే ఇన్హిబిట్ చేస్తుంది అనమాట. సో కాబట్టి ఇది కరెక్ట్ కాదు. అదేవిధంగా ఈ అపికల్ డామినెన్సీ ప్రమోట్స్ ద గ్రోత్ ఆఫ్ lateral buds. So అపికల్ డామినెన్సీ అంటే ఏంటి, పేరులో ఇక్కడ మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. అపికల్ డామినెన్స్ అనేటువంటిది ఆక్సిజన్ కి సంబంధించింది అనమాట. అంటే ద టర్మినల్ పార్ట్ ఏదైతే ఉందో, బ్రాంచ్ కావచ్చు, ఫ్లవర్ కావచ్చు, లాటరల్ సైడ్ అంటే పక్కలో ఉన్న కొమ్మలని పెరగనేదన్నమాట. అంటే పక్కలో ఉన్న కొమ్మలు పెరగవు, లేదా పక్కలో ఉన్న బర్డ్ ఫ్లవర్గా మారదు వెన్ ద అపికల్ బర్డ్ ఈస్ గ్రోయింగ్. సో ఇది అనమాట. అయితే ఇక్కడ మనకి ఇచ్చినటువంటిది ఏంటంటే అపికల్ డామినెన్సీ ప్రమోట్స్ ద గ్రోత్ ఆఫ్ లాటరల్ బర్డ్స్. అపికల్ డామినెన్సీ అనేది లాటరల్ బర్డ్స్ ని డిమోట్ చేస్తుంది అనమాట, అంటే ఇన్హిబిట్ చేస్తుంది, ప్రమోట్ చేయదు. సో కాబట్టి ఇది కూడా రాంగ్. సో ఇచ్చిన ఆప్షన్స్ లో మనకు ఈ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ కి సంబంధించినటువంటిది ఏ కరెక్ట్, బి కరెక్ట్, సి కరెక్ట్. సో రైట్ ఆప్షన్ ఇస్ థర్డ్. రైట్ ఆప్షన్ ఇస్ థర్డ్. Next 116. Which of the following hormones released from the pituitary is actually synthesized in the hypothalamus? Follicle stimulating hormone, adenocorticotropic hormone, luteinizing hormone, antidiuretic hormone. క్రింది వాటిలో నిజంగా హైపోథాలమస్ లో సంశ్లేషణ జరిగి పిట్యూటరీ ద్వారా విడుదలకు హార్మోను. సో పుట్టిక ప్రేరపక హార్మోను, అడినోకార్టికోట్రోపిక్ హార్మోను, ల్యూటినైజింగ్ హార్మోను, యాంటీడైరెటిక్ హార్మోన్. సో ఈ ఎఫ్ఎస్హెచ్, ఏసిటిహెచ్, ఎల్హెచ్, దీస్ ఆర్
synthesized and released by the pituitary gland. But whereas ADH, antidiuretic hormone, do you know which hormone? Antidiuretic hormone, vasopressin or vasopressor. ADH hormone, what it is? Vasopressin or vasopressor. This hormone is called antidiuretic hormone. Why? Because this hormone, if it is sufficiently present in our body, it proper absorption is takes place. So it prevent the diuretic disease. తెలుగులో అతిమూత్ర వ్యాధి అంటారు. ఇంగ్లీష్లో డయాబెటీస్ ఇన్సిపిడస్ అంటారు. ఏమంటారు? డయాబెటీస్ ఇన్సిపిడస్. ఈ వాసోప్రెసిన్ అనేటువంటి హార్మోను ఒకవేళ ఇంప్రాపర్గా సెక్రేషన్ అవుతే, అంటే తక్కువ మోతాదులో సెక్రేషన్ అవుతే మనకి అబ్జార్ప్షన్ అనేది జరగదు. కాబట్టి అతిమూత్ర వ్యాధి అనేది వస్తుంది. ఈ వాసోప్రెసిన్ హార్మోన్ లోపం వలన వచ్చే వ్యాధిని ఏమంటారు అంటే డయాబెటీస్ ఇన్సిపిడస్ అంటారు. డయాబెటీస్ ఇన్సిపిడస్. సో ఇది కూడా వచ్చే ఛాన్స్ ఉండేది ఎగ్జామ్లో. డయాబెటీస్ ఇన్సిపిడస్కి కారణమయ్యేటువంటి క్రింద ఇవ్వబడినటువంటి హార్మోన్ ఏది అంటే వాసోప్రెస్సర్ లేక వాసోప్రెసిన్ లేదా ఏడిహెచ్ అని కూడా అంటారు, యాంటీ డైయూరెటిక్ హార్మోన్. సో కాబట్టి ఇందులో రైట్ ఆప్షన్ వచ్చేసి 4 అన్నమాట. ఏడిహెచ్, యాంటీ డైయూరెటిక్ హార్మోన్. యాంటీ డైయూరెటిక్ హార్మోను యాక్చువల్లీ it is synthesized in the hypothalamus but released from the pituitary gland. అంటే హైపోథాలమస్ లో సంశ్లేషణ జరిగి పిట్యూటరీ గ్లాండ్ ద్వారా విడుదలయ్యేటువంటి హార్మోన్ ఏది అంటే ఏడిహెచ్ లేదా వాసోప్రెసిన్ ఆర్ వాసోప్రెస్సార్. Now another question, which of the following is an example of non-distilled alcoholic beverage produced by the yeast? So non-distilled alcoholic beverages. So here క్రింది వానిలో ఏది ఈస్ట్ ఉత్పత్తి చేసే స్వేదన చెందని ఆల్కహాలిక్ పానీయం? స్వేదన చెందని, నాన్ డిస్టిల్డ్. So let us take rum is distilled beverage, whiskey is distilled beverage, brandy also distilled beverage. But whereas beer is the non-distilled alcoholic beverage. Beer, remaining all three are distilled beverages. Beer one and only it is a non-distilled alcoholic beverage. So that the first one is the correct option. So next go to the question, what is the pattern of inheritance for phylogenetic trait? So బహుజన్య లక్షణ అనువంశికత విధానం ఏది అంటే బహుజన్య అంటే మల్టిపుల్ పాలిజెనిక్ ట్రేట్ అన్నమాట. పాలిజెనిక్ ట్రేట్ ఇది ఆటోజోమల్ డామినెంట్ ప్యాటర్న్ కాదు, ఎక్స్ లింక్డ్ రెసెసివ్ ఇన్హెరిటెన్సీ కాదు, మెండలియన్ ఇన్హెరిటెన్సీ కూడా కాదు. నాన్ మెండలియన్ ఇన్హెరిటెన్సీ ప్యాటర్న్ is the right one. So the correct option is fourth one. నాన్ మెండలియన్ అనువంశిక విధానం అనేటువంటిది బహుజన్య లక్షణ అనువంశికతకు చెప్పవచ్చు. నెక్స్ట్, సో హెడ్, మిడిల్ పీస్, అక్రోజోమ్, టేల్.
So when you see these parts, it is a, these are the parts, sperm, human sperm, human sperm. So human sperm have four major parts: head, this is neck, middle piece, tail, middle piece, tail. Head, at the terminal part, there will be a swollen part, we can say acrosome. Acrosome. So inside the nucleus, and here several mitochondria are present for the production of energy. So here the apical part is acrosome. C. Already you know that head. D is the tail. So here regarding these parts, functions they given functions. So first of all, let us take acrosome. It is acrosome is the swollen part present at the terminal part of the head as a sharp point, that is it helps to the penetrate into the sperm, whereas tail, it helps to swim in the semen. So that D, when sperm mortality, tail gives sperm mortality, and acrosome helps the acrosome because of it is having which consists enzymes, that is the reason only it penetrate into the ovum, acrosome. And middle piece, because of having mitochondria, it have the energy. Head, because of having nucleus, it responds for consist, because of consistent nucleus, it is a genetic material. So once again, clearly I will explain. Just now we seen the sperm diagram. So first of all, in the apical part of the head, acrosome. Acrosome helps because of having enzymes. It helps to the penetrate into the ovum. And let us take the tail. Tail helps to the to move the sperm, that is sperm mortality. And the middle piece, because of consisting mitochondria, mitochondria responsible to production of energy. Head, because of having nucleus, it is responsible to have consistent genetic material. So that 4. So A 4, where it is here, it is having B 3, C 1, D 2. So right option is 3. సో స్పెర్మ్కి ముఖ్యంగా 4 భాగాలు, ప్రధానంగా 4 భాగాలు: తల, మధ్య తునక, యాక్రోజోమ్, తోక. సో తలకు ముందర షార్ప్ పాయింట్ ఏముంటుంది? యాక్రోజోమ్ ఉంటుంది. యాక్రోజోమ్లో ఎంజైమ్ ఉండడం వల్ల అది ఓవంలోకి, అండంలోకి పెనట్రేట్ అవుతుంది, కాబట్టి ఇది మనం చెప్పుకోవచ్చు ఈ విధంగా. సో కాబట్టి రైట్ ఆప్షన్ వచ్చేసి 3 అన్నమాట రైట్ ఆప్షన్. So now another question. Which of the following is an example of a zygomorphic flower? Zygomorphic flower. క్రింది వాటిలో ఏది పాక్షిక సౌష్ఠవిత పుష్పం? సో మనకు తెలుసు ఫ్లవర్స్ జనరల్గా మనకు మేజర్గా మనం 2 types we studied already in first year: actinomorphic flower, zygomorphic flower. Actinomorphic flower means
If we cut any direction, we will get two equal parts. But zygomorphic, we have to cut in only one plane to get two equal parts. That is zygomorphic flower. So when we see that pea plant, so pea plant is the example for zygomorphic flower. Chili, not. Petunia, not. Datura, not. So zygomorphic flower example పి బఠానీ మొక్క పాక్షిక సంశ్లేషిత పుష్పాలను కలిగి ఉండేటువంటి ఉదాహరణ బఠానీ మొక్క. సో రైట్ ఆప్షన్ 1. నెక్స్ట్ 121. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్గానిజమ్స్ కెనాట్ ఫిక్స్ నైట్రోజన్? క్రింది జీవులలో నత్రజనిని స్థాపించలేనిది ఏది? సో we can easily find out here. Azotobacter, yes, it can fix. Oscillatoria, it can fix. Anabina, it can fix. Nostoc, it can fix. So Volvox cannot. Why? Because so these are some of the bacteria and blue green algae are there. Blue green algae mainly. Anabina, Azolla, Nostoc, Oscillatoria, and another is Azotobacter. These are the blue green algae families, but Volvox is the algae which cannot fix the atmosphere. So right option only D matrame. D matrame. Because of Volvox cannot fix the nitrogen. Remaining all Azotobacter, Oscillatoria, Anabina, Nostoc, they can fix the nitrogen, atmospheric nitrogen.